దక్షిణ భారతదేశంలోని ఆలయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు నగరానికి సమీపంలో భక్తుల ఆరాధనకు కేంద్రంగా వెలిసిన పవిత్ర క్షేత్రము పున్నై నల్లూర్ మరియమ్మన్ ఆలయం. అమ్మవారి కరుణకు నిలయంగా, రోగాలను నివారించే దైవంగా, భక్తుల కోరికలను తీర్చే శక్తి స్వరూపిణిగా ఈ ఆలయము శతాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ దివ్యక్షేత్రంను మరాఠా పాలకులు 17వ శతాబ్దంలో నిర్మించారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. ఈ ఆలయం సుమారు 1 ఎకరం విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది. ఈ ఆలయానికి 90 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని ఇటీవల కాలంలో నిర్మించారు. తమిళ భాషలో మారి అంటే వర్షము, మార్పు లేదా కరుణ, అమ్మన్ అంటే తల్లిదేవి అని అర్థం. భక్తులు తరచుగా శారీరక రుగ్మతలు నయమవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ వివిధ మానవ శరీర భాగాల మట్టి ప్రతిరూపాలను నైవేద్యంగా అమ్మవారికి ఈ ఆలయంలో సమర్పిస్తారు. ఈ ఆలయంలోని విగ్రహము ఇసుక మరియు మట్టితో చేయబడినందున ఈ విగ్రహానికి ప్రతిరోజు అభిషేకము చేయరు. దానికి బదులుగా మూల విగ్రహంతో పాటు ఉండే విష్ణు దుర్గామాత విగ్రహానికి అంకితం చేయబడతాయి మరియు ప్రధాన దేవతలను బంగారం లేదా వెండి వస్త్రాలతో కప్పుతారు. భక్తులు ప్రార్థనలు ఫలించినప్పుడు భక్తులు బంగారు పావుడను అమ్మవారికి సమర్పిస్తారు. బంగారు పావుడ అనగా చిన్నపిల్లలు లేదా యువతులు ధరించే లంగా లాంటి సాంప్రదాయ దుస్తులు. స్థల పురాణం ప్రకారము పూర్వము సదాశివ బ్రహ్మేంద్రుడు అనే మహర్షి తన యోగ శక్తుల ద్వారా ఒక సర్ప పుట్ట నుండి అమ్మవారి విగ్రహాన్ని సృష్టించారు. ఆ మహర్షి ఒక శక్తివంతమైన దివ్య యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించగా అమ్మవారు స్వయంగా ఆ విగ్రహంలో ప్రవేశించి ఇక్కడ కొలువైందని భక్తులు నమ్ముతారు. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పాలించే శ్రీ వెంకోజీ మహారాజ్ ఛత్రపతి అనే రాజు తన తీర్థయాత్రలు ముగించి వెనుదిరుగుతుండగా అమ్మవారు ఆయన కలలో వచ్చి తనకు ఈ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించవలసిందిగా కోరినది. మహారాజు వారు అమ్మవారి ఆజ్ఞ మేరకు పున్నై నల్లూరు ప్రాంతంలో ఒక భవ్య ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పాలించే తులాజీ మహారాజ్ రాజుగారికి ఒక కుమార్తె ఉండేది. ఈ రాకుమారి అందగత్తె అయినప్పటికీ కంటి చూపు లేక బాధపడుతుండేది. విషయం గ్రహించిన మహారాజు వారు తన కుమార్తెతో మరియమ్మన్ అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారి కటాక్షంతో ఆ రాకుమారికి తిరిగి కంటి చూపు వచ్చింది. ప్రత్యేకంగా తమిళ అడి మాసంలో మరియు నవరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. కొన్ని ఉత్సవాలలో భక్తులు అగ్నిగుండంపై నడిచే సాంప్రదాయం కూడా ఈ దేవాలయంలో ఉంది. తంజావూరు బృహదీశ్వర ఆలయం దర్శించినప్పుడు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి. ఈ ఆలయము భక్తి, విశ్వాసము, ఆధ్యాత్మిక శక్తి మరియు దక్షిణ భారత సాంప్రదాయ వైభవానికి ఒక ప్రతీక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.